వాట్ ఇస్ అప్ గైస్, వీడేంట్రా ఆకులు పట్టుకొని వీడియోలో షో చేస్తుండేంటి అని చూస్తుర్రా? ఏం లేదు భయ్యా, రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నాం అనమాట. సో దానికి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్. అలా మామిడాకులు అల్లుకొని మొత్తంలో పెట్టుకున్నాం. ఇంట్లో పండగ వచ్చినా పాపం వచ్చినా ఏది వచ్చినా కానీ పొద్దున్న లేవడం అయితే కామన్. అలా పొద్దున్నే 6ంటికి లేచి సల్లీని స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని వచ్చి కూర్చున్నాం. ఇంకా మా తమ్ముడు స్వామి 18 నిమ్మకాయలతోటి నిమ్మకాయ దండ చేసేసి అయ్యప్ప స్వామి ఫోటోకి అయితే వేసిండు. సత్యనారాయణ స్వామి పూజకి అయితే ఈ పీఠం కంపల్సరీ. మా ఇంట్లో లేదు కాబట్టి మా పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి పూజ అని అడిగి తీసుకొచ్చినాం. అప్పట్లోకి మా డాడీ స్వామి మా ఇంట్లో పూజ చేసేసిండు అనమాట. అలా పూజ చేసేసి దేవుడికి మంచి మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసినాం అనమాట. బై ద వే ఈ రోజు నా అవుట్ఫిట్ ఇది కొంచెం నలిగిపోయింది, ఇస్త్రీ చేసుకోవడం మర్చిపోయి. అన్నట్టు అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ప్రశాంత్ బ్రో అయితే పీఠాన్ని గడికి పసుపు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ లోపు ఇంట్లో గ్యాస్ అయిపోయిందని గ్యాస్ తీసుకురావడానికి నేను మా స్వామి వచ్చేసినాం. ఇంకా అలా వచ్చి రాగానే నేను మా తమ్ముడు మా మమ్మీ కలిసి సక్సెస్ఫుల్ గా అయితే పీఠాన్ని అంతా అలంకరించేసినాం. ఇంట్లో భిక్ష అయితే బరాబర్ లేట్ అని చెప్పేసి టిఫిన్ సెంటర్ కి పోయి టిఫిన్ తెద్దామని వచ్చేసినాం. మా మమ్మీ ఎంటీ స్టమక్ తో ఇడ్లీ తింటే మంచిగా ఉంటుంది అని చెప్తే అక్కడ పోయి పూరి చూసి టెంప్ట్ అయి పూరి తెచ్చుకున్నా. అన్నట్టు మీకే టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇట్లా టిఫిన్ తెచ్చినో లేదు ఎక్కడ పని అక్కడ వదిలేసి చేతులు పెట్టుకుని వచ్చారు మా వాళ్ళు. అట్లుంటుంది మనతోటి ముచ్చట. మేము ఎప్పుడు టిఫిన్ తెచ్చుకున్నా అన్ని డిఫరెంట్ తెచ్చుకుంటాం, ఎందుకంటే అన్ని టేస్ట్ చేయొచ్చు కాబట్టి. మా అజయ్ స్వామిగా మీకు చాయ్ బూస్ట్ తెచ్చిండు. హైలైట్ చేసిండు బూస్ట్. టిఫిన్ చేశాక మార్కెట్ నుంచి కూరగాయలన్నీ ఫ్రెష్ గా తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేసిన వాళ్ళకి. పీఠాన్ని ఫస్ట్ స్టేజ్ లో బొట్లతో అలంకరించిన తర్వాత మాడాకులు పెట్టి అరటాకులు పెట్టి పూలతో మళ్ళీ ఇంకా అలంకరిస్తారనమాట. అట్లా మేము అలంకరించడం పూర్తయిందో లేదో అయ్యగారు అయితే వచ్చేసారు. ఇంటర్నల్ డెకరేషన్ అంతా అయ్యగారు చూసుకున్నారు. సో సత్యనారాయణ స్వామి పూజకి సిరా ప్రసాదం అయితే డెఫినెట్లీ అనమాట. ఇంకా మా తమ్ముడు స్వామి కండు అట్లా బిగించేసి స్టార్ట్ అయితే చేసిండు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం కిస్మిస్ చక్కెర వేడి నీళ్ళలో కనపడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి కొద్దిసేపు అయ్యాక రవ్వ కూడా వేసి కలిపేస్తే అయిపోతుంది మన ఇంగ్రీడియంట్. ఈ లోపు సామాన్ తక్కువ పడ్డదని టెంట్ హౌస్ కి పోయి డ్రమ్ము ఒక బొచ్చ అయితే తీసుకొచ్చినాం. ఇంకా వీళ్ళు కూరగాయలు కోస్తూ కూరలు అయితే స్టార్ట్ చేసినారు. ఆ డ్రమ్ము కూడా వాటర్ ట్యాంక్ తో నింపేసిన పోయి కూడా కుంకుమ పసం పోసి గ్యాస్ ఆన్ చేసి అయితే స్టార్ట్ చేసినారు వంటలు. ఈ లోపు మా పూజ కూడా సక్సెస్ఫుల్లీ స్టార్ట్ అయిపోయింది. పూజ స్టార్ట్ అయ్యే ముందు అయితే బొట్టు పెట్టుకుని చేతికి కంకణం కట్టుకుని అయితే స్టార్ట్ చేస్తారు. నా చేతికి అయితే మా తమ్ముడు కంకణం కడుతుంది. ఇంకా ఆల్ సెట్ ఫర్ పూజ అనమాట. ఇంకా మనకు అందరికి తెలిసినట్టు ఏ పూజకైనా కొబ్బరికాయ అయితే మ్యాండేటరీ కదా. సో అట్లా ఒక కొబ్బరికాయ కొట్టేసి అయితే పూజ స్టార్ట్ చేసినాం. పూజ మొత్తం అవడానికి అయితే మాకు 3 hours పట్టింది. ఎందుకంటే పూజలో మనకి అన్ని స్టోరీస్ చెప్తారనమాట అయ్యగారు. అసలు సత్యనారాయణ స్వామి పూజ ఎందుకు చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పేస్తాడు అయ్యగారు. పూజ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. సో దేవుడికి ఆరతి ఇచ్చేసిన తర్వాత అందరూ ఆరతి తీసుకున్నారు. సో అది అయిపోయాక పటాన్ని కొంచెం కదిలించారనమాట. సో ఈ పూజకి కూర్చోవడం ఎంత ఇంపార్టెంట్, లాస్ట్ లో ఈ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంట. పూజ స్టార్టింగ్ లో కోరుకొని ఈ పండుని దేవుడి పటం దగ్గర పెడతాం అనమాట. అందుకే పూజ అంతా అయిపోయినాక ఎండ్ లో మళ్ళీ అదే పండుని మళ్ళీ ఎవరు పెట్టారో వాళ్ళకే ఇస్తారు, ఎందుకంటే ఆ పండు మొత్తం వాళ్ళే తినాలన్నమాట. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే భోజనం. బకెట్ తీయడానికి కొత్త యుద్ధాలు చేస్తారు. సో వంటలు కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఫినిష్ చేసారు. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి వంటలో ఒక్కొక్క రకం తీసి ఆ ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నారు. సో అన్ని రకాల వంటలు నైవేద్యంగా ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ తీసి నెత్తిన పెట్టుకుని అయ్యప్ప స్వామి భజన చేసుకుంటూ వెళ్లి స్వామికి అయితే సమర్పిస్తారనమాట. అలా నైవేద్యంగా సమర్పించిన తర్వాత దేవుడికి కాసేపు భజన చేసి ఆరతి అయితే ఇస్తారనమాట. ఇంకా పూజ అంతా సక్సెస్ఫుల్ గా సమార్పం అయిపోయి దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా బీక్స్ అయితే స్టార్ట్. ఒకేసారి అందరి స్వాములు అయితే కూర్చోబెట్టి వడ్డించిన తర్వాత వాళ్ళకి ఆరతి అయితే ఇస్తారు. సో అలా ఆరతి ఇచ్చిన తర్వాత కన్యాస్వామి ఫస్ట్ ముద్దని తీసుకుంటారనమాట. ఎందుకంటే అది తింటే మంచిదని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. సో ఇంకా మా మమ్మీ కూడా తీసుకుందనమాట. సో వాళ్ళందరూ అయితే సాటిస్ఫైడ్ అనమాట. సో వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్లు తీసే చాలా పుణ్యం అంట. సో వాళ్ళందరూ తిన్న తర్వాత అయితే వాళ్ళకి పాదాభివందనం ఉంటుంది. సో వాళ్ళకి తాంబూలం ఇస్తాం అనమాట. ఒక తమలపాకు అట్టిపండు ఇచ్చేసి ఇంకా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటారు. కన్యాస్వామి ఆశీర్వదిస్తే ఏదంటే అది జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. సో అందరూ అందుకే పాదాభివందనం చేసుకుని కోరికలు కోరుకుంటారు అనమాట. సో స్వాములదంతా అయిపోయినాక మిగతా వాళ్ళు అయితే కూర్చున్నారు. సో వాళ్ళు కూడా తినేంత వరకు మేము వడ్డించేసినాం అనమాట. సో వాళ్ళు కూడా తిన్న తర్వాత లాస్ట్ బంతులో అయితే మేము కూర్చున్నాం. ఏ మాట కామాట చెప్పాలి కానీ నాకు ఇలా అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టడం అంటే చాలా ఇష్టం. నాకైతే నిజంగా ఆకలి కూడా అవ్వదు, వాళ్ళు తింటుంటే నా ఆకలి తీరిపోతుంది అనమాట. ఇలా మేము స్వాములకి ప్రతి ఇయర్ పెట్టిస్తాం అనమాట. ఇలా పెట్టినప్పుడు నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎంతైనా ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అబ్బా. అన్నట్టు మర్చిపోయే వంటల టేస్ట్ అయితే అవసరం. అసలు వంటలు బాగుండడం వల్ల మంచిగా తిన్నాం. సో గట్టి తిన్నాం కాబట్టి అది అరిగేదాకా మంచిగా ముచ్చట్లు అయితే వేసుకున్నాం. మా స్వామి అయితే నా వీడియోలు చూసి నన్ను ఇమిటేట్ చేస్తున్నారు చూడండి.
చూసారు కదా, స్వామికి తెలియకుండా వీడియో చేసినాం. ఫుల్ అయితే ఫన్ చేశాడు. మేమైతే గట్టి నవ్వుకున్నాం, తిన్నదంతా అరిగిపోయింది. వీడియో అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.